దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 29వ అధ్యాయము. నానా దోషములు ప్రాయశ్చిత్తములు. కర్మ విపాకమునందు పుణ్యకార్యములొనరించిన నుత్తమగతులును, పాపకార్యములొనరించిన నధోగతులును గలుగునని వివరింపబడినది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులెవ్వరైనను దురాచారములనొనరించిన చండాలత్వము గలుగును. శూద్రునకు బ్రాహ్మణ స్త్రీకి నీ గలిగిన వాడు చండాలుడుగాను నౌదురు. విప్రులగు వారు చండాలురెట్లగుదురనిన తల్లిదండ్రులను గురువులను సేవింపని వారును, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను వదలి మరి ఒకతెను పెండ్లియాడువారును, ఇలవేల్పును భూజింపనల్లక నితర దైవములనారాధించినను, అసత్యవాదులును, జీవహింసలొనరించువారును, కన్న బిడ్డలను డబ్బునకు నమ్ముకొనువారును, శూద్రులై అన్నమును భుజించువారును, గుర్రముల వ్యాపారము సేయువారును, శూద్రునితో నిరంతరము గూడి కలసి తిరుగువారును, శూద్రాంగనల బొందువారును, ఇంటి అందూడిగములు సలుప పనికత్తెతో సంపర్కములాచరించువారును, తల్లిదండ్రులకు తద్దినము పెట్టని వారును, వనములకు అగ్గిపెట్టువారును, ఆవులను దూడల నెడబాటు చేయువారును, ఎద్దుపై నెక్కి తిరుగువారును, మహాక్షేత్రములకేగి తీర్థ విధులనాచరింపని వారును, తీర్థములయందు దాన ధర్మములు గైకొనువారును, కులాచార ధర్మములను వదలువారును, కపిల గోవు పాల నీశ్వరునకభిషేకము చేయక తామే త్రావువారును, ఆ కొన్న యతిథి కన్నమిడక తాము భుజించువారును, యోగ్యులకు బ్రాహ్మణులను గౌరవింపక నయోగ్యులను సత్కరించువారును, వాపీకూప తటాక దేవాలయ నిర్మాణముల కంతరాయము సలుపువారును, తన గురువుల తోడను యజమానుల తోడను ద్వేషము పెట్టుకొనువారును, విశ్వాసపాత్రుడగు స్నేహితుని భార్యను గవయువారును, ఇద్దరు భార్యలుండ నొకరినొక కంట నింకొక కంట జూచువాడును, ఒకరికిచ్చిన వస్తువును మరల గైకొనువాడును, వైశ్వదేవ సమయమున నతిథి కన్నము బెట్టని వాడును, గంగాది పుణ్యనదులను నిందించువారును, ఏకాదశి నాడు భుజించువాడును, యుద్ధ సమయమున యజమానుని వదలిపోవువారును, వ్రతోపవాస దినములందును పంచపర్వములయందు భార్యతో రమించువాడును, శూద్రులకు వేదముల నేర్పించువారును, సకాలమున శ్రాద్ధ కర్మనొనరింపని వాడును, తామునర్చిన పుణ్యకార్యములను ప్రచారము చేయువారును, గ్రామాంతరములకేగు వారికి తప్పుడు ద్రోవలను చూపువారును, వేసవి కాలమున చలిపందిళ్లకు విఘ్నము చేయువారును, నాడీ పరిజ్ఞానము వైద్యము తెలియక రోగులకు వెజ్జలమని మందిచ్చువారును, వైదిక ధర్మములను మాని శుద్ర కర్మలనాచరించువాడును, గురువును సామాన్య మానవునిగా పరిగణించువాడును, ఇతరులు తన గురువును నిందింప సైరించువాడును, శివకేశవులను తూలనాడువారును, స్వధర్మములను విడిచి పరధర్మములనాచరించువారును, శూద్రుల వలన మంత్రోపదేశము నొందువారును, వితంతువులను గూడువారును,
బ్రాహ్మణులని నా ద్వేషభావము కలిగియున్న బ్రాహ్మణులను చండాలురై జన్మించెదరు. తాను నమ్మి కొలుచు దేవుని యందును గురువుల ఎడభక్తి కలిగియున్నను ఇతర దైవములను సాధువులను నిందింపరాదు. అట్టివారికి అపస్మారక రోగము దారిద్ర్య బాధలు తప్పవు. తల్లిదండ్రులను విడనాడి భార్యతో వేరు కాపురము తమ సుఖములకై సేయువారు మరుసటి జన్మమున మేదరి కులమున బుట్టి రోగముల పాలగుదురు. బ్రాహ్మణులను అవమానించి వేదముల నిందించువారు మూత్రకృత్య రోగముచే పీడింపబడుదురు. ఇతరుల రహస్యములను బహిరంగము సేయువాడు గుండె జబ్బుచే జన్మాంతరమున బాధల నొందును. ఇక స్త్రీల విషయమును తెలిపెదను వినుము. గర్భస్రావమునరించుకొను నింతి మరుసటి జన్మమున గొడ్రాలగును, లేదా పుట్టిన పిల్లలు గిట్టుచుందురు. పురాణ శ్రవణమునకు నోచుకొనని వారు చెవిటి వారగుదురు. ఇతరులు భుజించు దానిని జూచి యబ్బురపడువారు గ్రుడ్డివారగుదురు. రంకులాడితో గూడి రమించువారు గాడిద కడుపున బుట్టుదురు. నీచుల సహవాసమున పశు జన్మగలుగును. బ్రహ్మహత్య గావించిన క్షయరోగము సంభవించును. కళ్ళు ద్రావిన పుప్పి పండ్లు మొలచును. బంగారము దొంగిలించిన గోళ్ళు పుప్పి పట్టును. గురుపత్ని గమనమున కుష్ఠురోగమేర్పడును. గుర్రమును గోవును జంపిన సంతతి కలుగనేరదు. నమ్మక ద్రోహి కన్న ద్వేషము కలిగి తిన్న తిండి ఒంటబట్టదు. పరుల యొద్ద నౌకరీ చేయువారలను మాటలచే మభ్యపెట్టి తన కూడిగము సేయించుకొనువానికి కారాగృహ ప్రాప్తి అగును. పరస్త్రీలను గవయుటచే దారుణ నరక బాధలకు గురియగును. పామును జంపిన పామై పుట్టును. పాపములను విధి లేకయొనరించిన పశ్చాత్తాపము నొందిన కొంత శాంతి గలుగును. అట్లుగాదేని జన్మాంతరములయందు వ్యాధి రూపమున పీడించును. ఇక దొంగతనముల గురించి వివరించెదను వినుము. బంగారము దొంగిలించిన వాడు మేహవ్యాధి పీడితుడగును. ఇతరుల పుస్తకములను దొంగిలించిన పుట్టుగ్రుడ్డి అగును. వస్త్రములను దొంగిలించిన వారికి తెల్ల కుష్ఠు రోగమేర్పడును. గణద్రవ్యమును హరించిన వాడు గండమాలల చేతను ఉదర రోగముల చేతను బాధల నొందును. చచ్చుటకు సిద్ధముగానున్నవాని సొమ్మునపహరించిన వాడు సంతతి లేక చింత చెందును. పరులను ద్వేషించిన వానికి నదే గతి పట్టును. అన్నమును దొంగిలించిన వాడు గుల్మ వ్యాధి పీడితుడగును. ధాన్యమును దొంగిలించిన వానికి శరీరమున గాయములు తగులును. నూనెను దొంగిలించిన వారి శరీరము దుర్గంధ భూయిష్టమగును. స్త్రీలను బ్రాహ్మణులను వధించిన వాడు బ్రహ్మరాక్షసి అవును. ముత్యములను మాణిక్యములను దొంగిలించువాడు నీచ జన్మలనెత్తును. పండ్లను తమలపాకులను దొంగిలించిన వాడు తీటగజ్జి దురదలచే బాధపడును. ప్రతి కంచు ఇనుము దొంగిలించిన వాడనేక నరక బాధలను అనుభవించి మరు జన్మమున శ్వేత కుష్ఠురోగిగా జన్మించును. దేవాలయములను దిగమృంగువాడును. తినగూడని తిండిని తినువాడును పాండురోగులయ్యెదరు. ఇతరులు దాచుకొనిన ధనమునపహరించువాడు దుఃఖముల పాలగును.
ధనమును దొంగిలించిన వాడు ఒంటెగను, ఫలములను దొంగిలించిన వాడు కోతిగను పుట్టును. నీరు దొంగిలించిన వానకోయిల జన్మమేర్పడును. ఇంటికి కావలసిన పరికరములను దొంగిలించిన వారు కాకులయ్యెదరు. తేనెను దొంగిలించిన ఈగలుగను, పాలను దొంగిలించిన కుష్ఠరోగులుగను జన్మింతురు. ఇట్లు తెలుపుచూబోయిన పెద్ద కాలము పట్టును. ఒక్క మాటలో చెప్పవలయుననిన ఏ వస్తువును దొంగిలించినను ఏదో ఒక పాపము చుట్టుకొనును. మహాభారతమునందలి శాంతి పర్వమున తెలుపబడిన వ్యభిచార ప్రకరణమునందలి అంశములను వివరించెదను వినుము. పరస్త్రీ గమనమునరించువాడు 100 జన్మములు కుక్కయై బుట్టి తుదకు పాము జన్మమెత్తును. దిశమొలలనున్న నాడు వారలను చూడ కనులు బోవును. బంధు స్త్రీ గమనమునరించిన గాడిదయై పుట్టి మరల తుట్టె పురుగై పుట్టును. నమ్మిన వాని భార్యను గాని మేనమామ భార్యను గాని పొందినవాడు గుర్రమై పుట్టును. విషయాభిలాషచే స్త్రీల వంక జూచిన నేత్రరోగములు గలుగును. విప్రాంగనను శూద్రుడు పొందిన వారిరువురు పురుగులయ్యెదరు. ఇట్లు కర్మ విపాకంబును శ్రీ గురుదేవులు పంచమును తోదెలుప సావధానముగా వినుచున్న త్రివిక్రమ భారతి శ్రీవారితో, స్వామీ, పాపములు నరించిన గలుగు దుష్ఫలితములను సెలవిచ్చితిరి. కాని పాప పరిహార మార్గములున్న సెలవీయరే అని వేడ శ్రీ గురుదేవులిట్లు సెలవిచ్చుచున్నారు. పశ్చాత్తాపములచే పాపములు తొలగును. పాపములొనరించిన వారు శిష్టులను కొందరిని సభగావించి పాపములు దొలగిపోవునటుల ద్విజునకు గోదానమునరింపవలయును. అట్లొనరింపజాలని వాడు యథాశక్తిగా ఆవు వెలయందు సగమో 25 దానమొసగవలయును. తెలియక చేసిన పాపమునకు పశ్చాత్తాపమే చాలును, లేదా గురు అనుగ్రహమునైనను దొలగగలదు. 2 ఆమడల దూరమునున్న తీర్థములను సేవించి గుంజామాత్ర సువర్ణదానమునను 10,000 గాయత్రీ జపమొనరించుట వలన లఘువైన పాపములు దొలగును. చాంద్రాయణ వ్రతములనాచరించుట వలన కొన్ని సౌమ్యమైన పాపములు దొలగును. 1 దినములు కాశీక్షేత్రమునందు వసించి గంగా స్నానమొనరించుచు 1000 మారులు ప్రతినిత్యము గాయత్రీ మంత్ర జపమొనరించిన సమస్త పాపములు దొలగునని యగస్య మహర్షుల వారు సెలవిచ్చి ఉన్నారు. రామేశ్వరమున స్నానమొనరించిన సేతు స్నాన ఫలముచే గర్భస్రావ దోషములు దొలగును. ధనుష్కోటి యందు 1,000,000 పర్యాయములు గాయత్రీ మంత్ర పునశ్చరణచే బ్రహ్మహత్యాది మహాపాపములు దొలగును. గాయత్రీ మంత్ర జపముల 1,00,000 మారులొనరించిన సురాపాన దోషము, 7,00,000చే స్వర్ణస్థేయ మహాపాపము, 8,00,000చే గురుపత్ని గమన దోషము పాయును. వేద పారాయణమొనరించుట వలన పాపములు దొలగును. పావమాన జపమున బ్రహ్మహత్యాది దోషము, ఇదం మిత్రం అను రుక్కు 1 దినములు శాంతి సూక్తములచే జపించుట వలన సురాపాన దోషములు, సునస్సేఫ సూక్తమును జపించుటచే బంగారు దొంగిలించిన దోషము, 1 దినములు హవిష్యాసి అయి శాంతి సూక్తము నెడతెగక పఠించిన గురుతల్ప గమన దోషములు తొలగును. 6 మాసములు మితాహారముచే పురుష సూక్తమును పఠించిన పంచమహాపాపములు దొలగును. త్రిసువర్ణ జపము వలన నెల్ల పాపములు నశించును. నారాయణోపనిషత్తు భక్తి శ్రద్ధలచే పఠించిన పంచమహాపాపములు దొలగును. గాయత్రీ జపము, విష్ణు సూక్త మంత్రపాఠము, అఘమర్షణ సూక్త మంత్రపాఠములచే
7 జన్మలయందొనరించిన పాపములు దొలగును. పంచగవ్యమును సేవించుటచే తెలియక చేసిన పాపములు తొలగును. కపిలగోవు సందర్శనమున తెలియక చేసిన పాపములు దొలగును అని తెలిపి, పూర్వజన్మమున నీవు తల్లిదండ్రులను తూలనాడుట వలన నీకీ చండాల జన్మ లభించినది. కావున నీవి హీన జన్మ తొలగవలయుననిన నెలదినములు సంగమ స్థలమున యథావిధిగా స్నానమునరింపవలయునని శ్రీ గురుదేవులు సెలవుసంగా, నా హరిజనుడు ప్రభూ మీ పాద సందర్శనమున కన్నా మిన్నయగు పుణ్యమేమున్నదే, నాకీ కడజన్మమును తొలగించి విప్రత్వమును కల్పించితిరి. నన్ను జ్ఞానిగాను నరించి బ్రాహ్మణులతో పాటు మెలగు నటులనరింపుడని పరిపరి విధముల ప్రార్థించెను. స్వామివారందులకు, ఓయి హీనరక్తరేతో సంయోగమున బుట్టి మాలపల్లెయందు పెరిగి పెద్దవాడవైన నిన్నీనాడు విప్రునిగా నెవరు పరిగణింతురు? నీవు విప్రుడనైతిని గదా అని భావించినంత మాత్రమున నది సాధ్యమా? మున్ను విశ్వామిత్రుడు బ్రహ్మర్షి గావలయునని వేల కొలది సంవత్సరములు తపము సలిపి ఇంద్రాదులను ఆశ్రయించినను ఫలితము లేకపోయినది. చివరకు వశిష్ఠుని వేడ నా మహర్షి అందులకియ్య కొనడయ్యెను. వశిష్ఠునిపై విశ్వామిత్రుడు పగ సాధించియు మరల వశిష్ఠుని వేడ నీ ఈ శరీరమును సూర్యకిరణముల వేడిమిచే తపింపజేసి దివ్య దేహమును ధరించి రమ్మని తెలుప, విశ్వామిత్రుడు మండు టెండలో ఘోర తపమునరించి తన శరీరమును తపింపజేసి వినూతన కాంతులచే ప్రకాశించు క్రొత్త శరీరమును దాల్చి వశిష్ఠుని కడగేయెను. అప్పుడు విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా వశిష్ఠుడు పరిగణించెను. కావున నీవిప్పటికిప్పుడే బ్రాహ్మణుడవు కాజాలవు. సంగమమున స్నానమాచరించుచు భగవంతుని స్మరింపుము. మరుజన్మమున నీవు బ్రాహ్మణ కులమున జన్మింపగలవు అని శ్రీవారెంత తెలిపినను హరిజనుడు పెన్నిధిని విడువజాలని పేద చందమున మాలపల్లియ కేగుట సమ్మతింపడాయెను. ఇంతలో నతని ఆలుబిడ్డల చోటికి వచ్చి యాతని నింటికి రమ్మని వాపోయిరి. నేను బ్రాహ్మణుడను, మీరు చెప్పరాని వారు, అంటరాని వారు, మీరెవరు, నేనెవరనుకొంటిరి? మీకును నాకును గల సంబంధమేమి? చీచి పొమ్మావలకని అతడు గద్దింప వారు విస్తుపోయి విచారించిరి. అతనికేదియో పిశాచమావహించినదని విచారించిరి. భస్మలేపనమునరించుకొనిన చండాలునిగాంచి స్వామివారు, ఓయి భార్యాపుత్రులను విడనాడుట యుక్తము కాదు, నట్టేట ముంచినటు లగును అని హెచ్చరించిరి. సూర్యచంద్రుల సాక్షిగా పెండ్లియాడిన యాలిని విడనాడుట పాడిగాదని మందలించిరి. అయినను ఆ మాలవాడు తన మంకుతనమును విడనాడకుండెను. అంత గురుదేవుల వారు ద్రవ్యమునకు దాసుడగుటకు జంకని బ్రాహ్మణునొకనిని శిష్యులనంపి రావించి హరిజనునిని శుభ్రముగా స్నానము చేయించుకొని రమ్మని యానతి నొసగెను. లుబ్ధుడగు విప్రుడు మాలవానిని స్నానము చేయించుకొని వచ్చినాడు. స్నానానంతరమా మాలవాడు భార్యాపుత్రులను కౌగలించుకొని ఇంటికి మరలెను. త్రివిక్రమ భారతి గురుదేవా, హరిజనుని చర్యలు కడువింతగానున్నవి. స్నానమునకు పూర్వము బ్రాహ్మణుడనని వదలిన నాడు అనంతరము భార్యాసుతులను గూడి గుడిసెకేగుట ఏమని ప్రశ్నింప, స్వామివారి భస్మలేపన మహాత్యమును వక్కాణింప నలవేగునే. మహాత్ములు మంత్రించి ఒసగిన విభూతి ప్రభావమనంతము, అప్రమేయము. అట్టి విభూతి ప్రపంచమునే బ్రహ్మమయము నరించును.
విభూతి కట్టి అనంత శక్తి ఉన్నందులకే గదా శంకరుడు భస్మోద్ధూళిత సర్వాంగుడై విరాజిల్లుట అని పల్క. త్రివిక్రమ భారతి స్వామి, విభూతి ధారణ వలన కలుగు విశేష ఫలితమును నాకు వివరింపుమని విజ్ఞప్తి చేసుకొన. శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారిట్లు తెలుపుచున్నారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 29వ అధ్యాయము సంపూర్ణము. 3వ రోజు పారాయణము సంపూర్ణము.